కట్టబడ్డ ఫ్లైఓవర్లు ఎవరి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఉప్పల్లో కడుతున్న ఫ్లైఓవర్ కట్టిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్ పోయే రోడ్డు ఎవరు వేసిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది తెలియదు ఎవరికి, తెలియదు చాలామందికి. రాష్ట్రం చేసేది చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, కేంద్రం చేసేది చాలా ఎక్కువ. అందుకని మరి ఏమన్నారు మన సంగారెడ్డిలో అంటే, అధికారం ఇవ్వకపోయినా మాకు తెలంగాణ ప్రజల ప్రేమకు, తెలంగాణ ప్రజల ఆప్యాయతలు లొంగిపోయినాం. మేము లొంగిపోయి అభివృద్ధి చేసినాం. మీరు కనుక నిజంగానే మాకు ఆశీర్వదించండి, మాకు గెలిపించండి, డబుల్ డెవలప్మెంట్ చేసి ఇచ్చే జిమ్మదారు నాదే అని చెప్పిండు మోడీ గారు. మన మలకాయికి వచ్చిండు వారు, మన మలకాయికి వచ్చాం. మీరు వచ్చిండ్రు అనుకుంటా అక్కడ కొంతమంది. ఆ ప్రేమ ఆప్యాయత, చిన్న పిల్లలు వేసుకొని భుజం మీద పేరెంట్స్, చిన్న పిల్లలు వేసుకొని పేరెంట్స్ 5వ తరగతి నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ళ వరకు కూడా వచ్చారు. తొక్కిసలాట జరుగుతున్నా కూడా వచ్చారు. వచ్చి ఒకటే మోడీ మోడీ మోడీ. ఆయన 2 చేతులు సరిపోలే ఆయన అభివాదించడానికి, గంత ఆప్యాయత కనిపించాడు. దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, కింద దిగిన తర్వాత ఇంత గొప్ప ప్రేమను నేను ఎక్కడ చూడలే, తెలంగాణ ప్రజలకు నా సల్యూట్ అని చెప్పాను. చెప్పి ఆ మాట నాగరికర్నూలు సభలో చెప్పిండు, ఆ మాట నిన్న జగిత్యాల సభలో కూడా చెప్పాడు. జగిత్యాల సభలో కూడా చెప్పాడు. అంటే ఎంత ఇష్టం ఉందో, తెలంగాణ పట్ల ఎంత ప్రేమ ఉందో వారికి మలకాగిరితో మరొకసారి అర్థమైంది. కాబట్టి నేను ప్రశ్నించేవాడికి అని అనగానే వచ్చింది రేవంత్ రెడ్డికి ఎత్తి. మనం ఒక్కనాడే వచ్చినాడే ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్కనాడైనా కరీంపుడకు వచ్చిండానే? ఒక్కనాడైనా ₹1 పండు ఇచ్చిండా? ఒక్కనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిండా? బ్రోకర్ మాటలు అవునా కాదా? మరి ఏం చేద్దాం? ఇంకా ఆయన అంటాడు, నన్ను పట్టుకొని ఈ ఇట్లా ఎక్కడ అంటాడు. మరి నువ్వెవడివి బావా? 35 ఏళ్ళు ఇక్కడ, నాకు ఒక 10 ఊర్లలో ఇక్కడ నాకు ఇల్లు వాకిలు ఉంటుంది కావచ్చు. 10-12 ఊర్లలో ఉంటుంది నాకు ఇల్లు వాకిలు. ఒక్క ఊళ్ళో కాదు. చిలాసాగర్ పో నాకు ఒక పాప ఉంటుంది, నాకు ఇల్లు వాకిలు ఉంటుంది. ములుకు పో ఒకటి ఉంటుంది, దేవరంజాలకు పో ఒకటి ఉంటుంది, అలకలగూడనికి పో ఒకటి ఉంటుంది. 35 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా పుట్టింది నేను కమలాపురే, కానీ పెరిగిందంతా ఇక్కడే. కాబట్టి నన్ను పట్టుకొని అంటాడు, ఇదికేం సంబంధం? నీకేం సంబంధం బిడ్డ? నీకేం సంబంధం? నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా నన్ను ఈ ప్రాంతంతో సంబంధం, నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు, కప్పుడు బయట నిలబెట్టిన నీ సంగతి చెప్తుంది. ఇక దమ్ము లేదు, తెచ్చుకుతాండిగా ఏం కావాలో తెలుసా? 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలట. ఈ ఈటల రాజేంద్ర తట్టుకోవాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి. ఇంకొక 200 కోట్లు వాళ్ళకి ఇయ్యాలంట. అందుకే అమ్మ, ఇది రంగారెడ్డి జిల్లా, ఇది మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, నౌకరీ చేసిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు, రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి పోరు, మళ్ళీ ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఇది మినీ ఇండియా, మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా. ఆనాడు ఏదో నువ్వు ఓడిపోయినావు, ఏదో పాపం అని చెప్పి నీకు ఓడేసిన కర్మానికి ఒక్కనాడు మా ఊళ్ళో పండి రాలే, ఒక్కనాడు ₹1 అభివృద్ధి చేయకపోగా ఇవాళ నాన్నను పట్టుకొని నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? నీ కథ ఏంది కార్యక్రమం నీకు చెప్పి అడిగేటోళ్ళు లేడా బిడ్డ? అధికారాలు రాగానే ఏది పడుతుంది మాట్లాడితే సహించడానికి ఎవరు ఉండరు. దానికి నువ్వంటే నీ జయజమ్మ అది ఉంటాడు, గుర్తుపెట్టుకో. రేపు తప్పకుండా ఇక్కడ మల్కాజ్గిరిలో ఈ 200 కోట్లకో ఈ బ్రోకర్ మాటలకో ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు. ఇక్కడ ఖచ్చితంగా ధర్మం న్యాయం మాత్రమే నడుస్తుంది. రేపటి ఎన్నికల సమరంలో డబ్బు సంచులకు ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ దేని మధ్య జరుగుతుంది? డబ్బు సంచులకు ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ పోరాటంలో తప్పకుండా ధర్మమే విజయం సాధిస్తుంది తప్ప ఈ డబ్బు విజయం సాధిస్తుంది తప్ప లేవు. కాబట్టి మిమ్మల్ని అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా.
నేను తిరుగుతున్నా లచ్చన్న ఒక 15 రోజులుగా తిరిగితే ఏ ఇంటికన్నావో ఏ మనిషిని కాదు తెలుసు. ఏ బిడ్డ ఈసారి మూడే పో అంటాను. నేను పరిచయం చేస్తున్నా. కాకి లెక్కలు ఉంటాయి, కాకి లెక్కలు. ఏం కాకి లెక్క? 7 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినట్టు ఇక్కడ 7 మంది. అవును, 7 మంది గెలిచింది. తక్కువ ఓటు రాలే వాళ్ళకు, కారణాలు రకరకాల కారణాల వల్ల. ఇవాళ ఆ పార్టీ గురించి మాట్లాడే వాళ్ళు లేరు ఇక్కడ. మేము టీఆర్ఎస్ అన్నా కానీ నీకే ఓటేస్తాం, మేము కాంగ్రెస్ అన్నా కానీ మీకే ఓటేస్తాం. ఇవాళ గది వాతావరణం ఇక్కడ. అంచనాలకు మించి అన్న చెప్పినట్టుగా మల్కాగిరి నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా ఓట్లు వచ్చే నియోజకవర్గం మల్కాగిరి నియోజకవర్గం. ఇది ఉత్తగా చెప్పట్లేదు. నేను ప్రజల్ని కలిసిన తర్వాత వాళ్ళ ప్రేమని, వాళ్ళ మాటను చూసిన తర్వాత చెప్తున్న మాట. నేను 22 సంవత్సరాలుగా ప్రజా జీవనంలో ఉన్నవాడిని కాబట్టి నాకు తెలంగాణలో తెలియని ప్రాంతం లేదు. తెలంగాణలో పరికించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి 22 ఏళ్ళుగా ప్రజల నాడి తెలిసిన వాడిగా, ప్రజల అంతరంగం తెలిసిన వాడిగా నేను ఈ మాట చెప్పిపోతున్నా. ముమ్మాటికి ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు 3 మార్చిండు. నేను నిలబడా 9,20,000 ఓట్లు వచ్చిన పార్టీ నేను నిలబడడానికి పోతుంది. కారణం ఏంటంటే ప్రజలు అర్థమైపోయింది కాబట్టి. ఎప్పుడు అధికారం ఎవడి శాశ్వతం కాదు, అధికారం ప్రజల శాశ్వతం. ప్రజల శాశ్వతం గుర్తుపెట్టుకోండి. ప్రజలది. అది అమ్మి తెచ్చేది కాదు బిడ్డ. నాన్న ఇస్తే వచ్చేది కూడా కాదు. కొనుక్కుంటే దొరికే సరుకు కాదు అది. ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే వచ్చే పదవి అది. ఆనాడు నీకు ఎట్లా వేసిండ్రు? కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి తెలంగాణ సమాజం సంకల్పంతో ఉంది కాబట్టి ఆ మంటలో, ఆ కోపంలో ఉండనిది అని చెప్పేదో నీకు భిక్ష పెడితే నీ కళ్ళు నెత్తికెక్కి మొట్టమొదటి రోజు మోడీ గారు మా పెద్దన్న అంటాడు. మన మోడీ గారి దగ్గర పెద్దన్న అంటాడు. మీ ఆశీర్వాదం కాదు. నీకు మాకు గుర్తు చేసిపోతున్నా. 2016లోనో 2017లోనో 16 ఎండింగ్లు అనుకుంటా ఇట్లా మోడీ గారు ఇంటిని నల్లా ప్రోగ్రామ్ ఇనాగరేషన్ కోసం వచ్చింది ఇక్కడికి. వస్తే మెదక్ జిల్లా తన కాన్స్టిట్యూన్సీలో ఓపెనింగ్ అయింది. మోడీ గారికి హిందీలో మాట్లాడి చెప్పిండు, మోదీ గారు నేను నీకు దరఖాస్తులు ఇవ్వ, నీ సమస్యలు ప్రస్తావించా, నీ ఆశీర్వాదం కావాలని కోరిండు. ఎవరు కోరిండు? కేసీఆర్ ఏం కోరిండు? మీ ఆశీర్వాదం కావాలని కోరిండు. అలాంటి ఆశీర్వాదం కావాలని చెప్పిన ముఖ్యమంత్రి 3 ఏళ్ళకే 4 ఏళ్ళకే మోడీ గారి గురించి ఏం మాట్లాడండి? అంటే ఇంత జుగుప్సాకరంగా, ఇంత చిల్లరగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు నాకు తెలిసి. తండ్రి మాట్లాడాడు, కొడుకు కూడా మాట్లాడాడు. చివరికి ప్రధానమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి ఏం చెప్పాడు? మీరు తిడుతున్న తిట్లు అవి నాకు ఆశీర్వాదాలు లెక్క పనిచేస్తున్నాయి, అవి మొత్తం డైజెస్ట్ అవుతున్నాయి. మరింత ఉత్సాహంతో, మరింత శక్తితో నేను దేశం కోసం పనిచేస్తానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అయితే నేను అంటున్నా, ఆయన మాట్లాడడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మాట, కానీ ఈయన మాట్లాడడానికి మాత్రం